మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి మూడే 3 ప్రధానమైనటువంటి గ్రహాలు గత 2 వారాలుగా యోగిస్తూ ఉన్నాయి. బుధుడు 2వ స్థానమందు రాస్యాధిపతి, అలాగే తృతీయ స్థానమందు కుజుడు, అలాగే ఈ వారంలో కూడా చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల మిథున రాశి వారికి కొంత సామరస్యమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకు సామరస్యము అంటే ఏదైనా ఒక గొడవ పూరితమైనటువంటి వాతావరణం ఉద్రిక్తత ఏర్పడినప్పుడు కూడా మీరు మీ తప్పు లేకపోయినా లేదా ఎదుటివాడు తప్పు చేసినా లేదా మిమ్మల్ని ఎంత ఎక్కువగా రెచ్చగొట్టినప్పటికీ కూడా మీరు కొంత సామరస్య ధోరణిలోనే అన్ని సద్దుమణుచుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళుతూ ఉంటారు. ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడున్నటువంటి సందర్భంలో మనకి ఇది అవసరమా లేదా మనం దీనిలోకి వెళ్ళాలా అనేటువంటి భావన ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి చాలా సేఫ్గా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా మనకి ఇది రిస్క్ అనిపిస్తే మానేస్తారు, లేదా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగంలోనే మనం కొనసాగితే మంచిది, కొత్తగా ఉద్యోగం వెతుక్కుని మళ్ళా దాంట్లో మనకి పడకపోతే ఇబ్బందులు వస్తాయని కొన్ని కొత్త అవకాశాలను సైతం వదిలిపెట్టేసేటువంటి పరిస్థితి. ఇది ఇతరులకి కొంత చూసేటువంటి వారికి ఇదేంటి వీళ్ళు ఇంత మంచి అవకాశాన్ని వదిలిపెట్టేశారు అని అనిపించినప్పటికీ వీళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావడానికి భయం వేస్తూ ఉంటుంది. అందువల్లనే అలా చేస్తూ ఉంటారు. ఈ విషయాలను కూడా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రత్యేకించి రాబోయేటువంటి గ్రహస్థితి మరింత కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి విధంగా, ఎందుకంటే కుజబలం గనక తగ్గిపోతే ఈ ధైర్యం తగ్గిపోతుంది. ఇప్పటికీ జన్మగురుని యొక్క స్థితి ఉన్నతాధికారులతోటి కానీ లేదా మరి ఇతరత్ర మీతో పనిచేసేటువంటి వారితోటి చిన్న మనస్పర్ధల్ని, చిన్న మాట పట్టింపులను తీసుకువస్తూ ఉన్నది. కొన్ని సందర్భాల్లో మీ మీద నిందారోపణలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే గతంలో బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినైతే మీరు ఆదుకున్నారో, ఎవరికైతే మీరు సహాయం చేశారో వారే మీ గురించి చెడుగా చెప్పడం అనేటువంటిది కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉంటుంది. ఇది మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక నష్టం లేదు, ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది లేదు. ఈ వంశపారంపర్యంగా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు కొంత పీడించడానికి అవకాశం ఉంటుంది. అది మినహా వేరే ఇతరత్ర సమస్యలు ఏమీ కూడా కనపడడం లేదు. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.